The term dairy, by definition, means a farm that specializes in milk and products made from milk. Dairying is an activity which has started off as a small cottage industry, and today it is a multi-million-dollar industry in the world. In the olden days, a dairy or a dairy farm comprised of cattle, goats, or other dairy animals, and they were generally small in number, and all the activities were manual and not mechanized. But today, this industry has undergone immense changes in terms of its operation, and mechanization has taken over a majority of the activities which were previously carried out manually. This can be viewed as a revolution in the industry. Today, the dairy industry is worth around $800 billion. India ranks first in the dairy industry of the world and is the leading producer of milk and other dairy products. The consumption of milk and the byproducts of the dairy industry is widespread in the country, and these commodities have been predominant in the Indian cuisine since ancient times. They also hold cultural importance throughout the country. The Indian dairy market contributes to 23% of the global milk production. To give you a gist of a typical Indian dairy holding, we are here at Pootanpalli village in Jogulamba Gadwal district of Telangana with Mr. Koteswar Reddy. మాది పుటాన్పల్లె గ్రామం. నా పేరు కోటిరెడ్డి. మేము డైరీ ఫామ్ పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. వ్యవసాయం చేయకుండా బర్రెల మీద డిపెండ్ అయ్యి బర్రెల మీద నుంటే కొద్ది డెవలప్ అయినాము. ఇప్పుడు వరకు 14 సంవత్సరాల నుండి ఇప్పుడు వరకు 50 బర్రెలు డెవలప్ చేసినాము. తెల్లవారుజామున 3 గంటలకి పని వాళ్ళని లేపుతాము. 4 గంటల నుండి పాలు పిండడానికి స్టార్ట్ చేస్తాము. మధ్యాహ్నం 2 గంటలు గ్యాప్ తీసుకొని మళ్ళీ 8 గంటలకు స్టార్ట్ చేస్తారు వరకు. ఆ లోపల మేము మా పాలు గద్వాల తీసుకుపోయి స్వీట్ హౌస్కి రిటైల్గా పోసి వచ్చి ఆ తర్వాత 8 గంటల నుండి వాళ్ళని మళ్ళా వర్క్కి లేపి వాళ్ళకు గోబర్ తీసిన తర్వాత నీళ్లు దాపించిన తర్వాత సొప్ప కోసుకొచ్చి మేత వేసి వరిగడ్డి వేస్తారు ఉదయం పూట. మళ్ళా రాత్రి 6 గంటలకు పచ్చిమేపు సూపర్ నేపియర్ అనే గడ్డి తెచ్చి నాటుకున్నాము. ఒక 7 ఎకరాలు ఆ మేపుని తెచ్చి పని వాళ్ళు చాప్ కటర్ చేసి రాత్రి మళ్ళా 2 గంటలకి వర్క్ స్టార్ట్ అయ్యి పాలు తీసిన తర్వాత చాప్ కటర్తో కట్ చేసిన గడ్డి మళ్ళీ బర్రెలకు వేస్తారు. దాన విషయానికి వస్తే ఒక బర్రెకు 9 కేజీల వరకు వేస్తాము. బీరు పిప్పి ఒక 6 కేజీలు, మన కంది చిచ్చుని ఒక 3 కేజీలు వేస్తాము. మావి 50 బర్రెలలో ఒక 6 బర్రెలు సూటి బర్రెలు ఉన్నాయి. 54 బర్రెలు వచ్చేసి రోజుకి 310-320 లీటర్ల వరకు పిండుతున్నాము. మా కాడ ముర్ర ఉన్నాయి, గ్రేటెడ్ ముర్ర ఉన్నాయి, నాటు కూడా ఉన్నాయి. ఈ బర్రెల షెడ్డు నీట్గా లేకపోతే ఈనాట్లకి ఎక్కువ శాతం సంకవాపు వస్తుంటుంది. సంకవాపు రాకుండా మనం షెడ్డుని ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఆ సంకవాపు వచ్చిన తర్వాత మన దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ని తోలుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి నీట్గా చేసుకుంటే ఆ సంకవాపు అనేది రాదు. కాకపోతే బర్రెల దూడ పిల్లల తెల్లపారు వచ్చి దూళ్ళు బతకవు. ఎటువంటి పరిస్థితులైనా ఆ తెల్లపారు వచ్చిందంటే ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా దూళ్ళు అయితే బతకవు. ఒక బర్రె వచ్చేసి ఆవరేజ్గా టోటల్గా 44 బర్రెల్లో ఆవరేజ్గా ఇయ్యంది వచ్చి టోటల్గా 6.5 లీటర్ డైలీకి ఒక బర్రె వచ్చేసి పాలు పిండుతున్నాం మేము. ఒక బర్రెకి వచ్చేసి దానా 9 కేజీల వరకు బీరు పిప్పి, ఒక 6 కేజీలు ఉదయం ఒక 3 కేజీలు నీళ్ళలో దాపుతాము, సాయంత్రం 3 కేజీలు నీళ్ళలో దాపుతాము. కంది నూక మాత్రం డైలీ బర్రెకి వచ్చేసి 4 కేజీలు కంది చున్ని పెడుతున్నాము. బర్రెలకు వచ్చేసి షెడ్డుకి వచ్చేసి కరెంటుకి వచ్చేసి పొలం లెవెల్ అంతా వచ్చేసి ఒక 40 లక్షల దాకా అయ్యింది ఆ ఖర్చు. కానీ మాకు డైలీ 17,000 దాకా వస్తుంది. బర్రెలు మన షెడ్యూల్ని ఎదకి గుర్తుపట్టి అట్లని ఎదకి వచ్చినప్పుడు పోతు కానీ ఇంజక్షన్ కానీ చేయించుకుంటుంటే ఇంజక్షన్ కన్నా పోతే బాగుంటుంది. కానీ పోతు ద్వారా పారించుకొని బర్రెలను కట్టించుకుంటే ఆదాయం ఉంటుంది. కానీ మొత్తం మనం ఎండిపోను అమ్మేస్తే తెచ్చుకుంటే అట్లా ఏం పెద్దగా మిలుగుబాటు అనేది కనపడదు. మేము సంవత్సరానికి వచ్చేసి 30 బర్రెలు ఉన్నప్పుడు అయితే సంవత్సరానికి ₹1,00,000 దాకా ఎరువు అమ్మినాము మేము వేసుకున్నాక. కాకపోతే ఇప్పుడు ఒక 50 బర్రెలు అయినాయి కాబట్టి మొన్న ప్రజెంట్గా ఒక 7 నెలల ఎరువు ₹1,20,000 అమ్మినాము. Though a majority of the Indian dairy farmers are small or marginal,
and have not experienced mechanization and other technological advancements as other nations, it is said that the Indian dairy industry has a promising future, owing to the country's increasing inhabitants. With the provision of better infrastructure, logistics, and other much needed developments, this industry can provide better livelihood to its 12 million dairy farmers throughout the country.